PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ని రీసెంట్ గా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ గా రీనేమ్ చేశారు. దిస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ హెల్ప్ఫుల్ బోత్ టు ద పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్స్ కమ్యూనిటీ. ఎందుకంటే ఫర్ పేషెంట్స్ టు అండర్స్టాండ్, చాలా మంది PCOS అని చెప్పి ఇట్స్ జస్ట్ అన్ ఓవరీ రిలేటెడ్ డిజీజ్ అండ్ గైనకాలజికల్ ప్రాబ్లం అనుకుంటారు. చాలా మంది స్కాన్ చేయించుకొని నాకు ఓవరీలో సిస్ట్ ఉంది అని PCOS అనుకుంటారు, లేదా సిస్ట్ లేకపోతే PCOS లేదు అని అనుకుంటారు. కానీ PCOS ని డయాగ్నోస్ చేయడానికి జస్ట్ ఇట్స్ నాట్ అన్ ఓవేరియన్ సిండ్రోమ్. PCOS అనేది ఒక పాలీఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్. దీన్ని మెయిన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఇంక్రీజ్ మేల్ హార్మోన్స్, ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల PCOS అనేది వస్తుంది. సో ఎప్పుడైనా PCOS అని మీరు డయాగ్నోస్ చేసుకునే ముందు ప్రాపర్గా మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని మీకు మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, హిర్సుటిజం లాంటి ఫీచర్స్ ఉన్నాయా లేదా అని ప్రాపర్గా మీ ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి, ఈవెన్ దో మీకు ఓవరీస్లో సిస్ట్ లేకపోయినా మీకు PCOS ఉండొచ్చు. అందుకే దీన్ని PMOS అని అంటున్నాం. సో ఎండోక్రైన్ డిసీజెస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు మల్టిపుల్ హార్మోనల్ చేంజెస్, ఓన్లీ ఓవరీకే సంబంధించింది మాత్రం కాదు. సో నెక్స్ట్ టైం ఫీమేల్స్కి ఎక్కువ సిమ్టమ్స్ లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫేషియల్ హెయిర్, హిర్సుటిజం ఇలాంటివి వస్తే డెఫినెట్లీ కన్సల్ట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ టేక్ ద రైట్ ట్రీట్మెంట్ అండ్ చెక్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ప్రాపర్లీ. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.